ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలికలదే పైచేయి అయింది. బాలురు కంటే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాల్లో ప్రకాశం జిల్లా ఉత్తీర్ణత గత ఏడాదితో పోల్చుకుంటే పడిపోయింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో 19వ స్థానంలో నిలవగా, రెండవ సంవత్సరంలో 76% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుండి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం 19,254 మంది పరీక్షలు రాయగా, వారిలో 13,520 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 9,631 మంది పరీక్షలు రాయగా 5,775 మంది పాస్ అయ్యారు. 10,960 మంది బాలికల పరీక్షలు రాయగా వారిలో 7,745 మంది పాస్ అయ్యారు. బాలురు 59.5% ఉత్తీర్ణులు కాగా, బాలికలు 72.6% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రకాశం జిల్లా 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 19వ స్థానానికి పడిపోయింది. ఇక ఇంటర్ రెండవ సంవత్సరంలో 16,842 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,785 మంది పాస్ అయ్యారు. రెండవ సంవత్సరంలో 8,256 మంది బాలురు పరీక్షలు రాయగా వారిలో 5,409 మంది పాస్ అయ్యారు. 9,389 మంది బాలికల పరీక్షలు రాయగా వారిలో 7,378 మంది పాస్ అయ్యారు. గత ఏడాది ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల్లో ప్రకాశం జిల్లా 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 17వ స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉండగా మే 21 నుండి జూన్ 6వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 20 నుండి 27వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆర్ఐఓ ఆంజనేయులు కోరారు.